వచ్చా ఏంటి సార్ ఇది నన్ను ఎంకొచ్చారు ఇక్కడికి? ఫోన్లు ఎత్తకపోతే దెంకొని వస్తారు. సార్ నేను సినిమా పిఆర్, పొలిటికల్ పిఆర్ కాదు. 2 అవుట్లేగానే ప్రమాణ స్వీకారానికి స్పీచ్ రెడీ. సార్ స్పీచ్ మేము రాయం, మీరు మాకు స్పీచ్ ఇస్తే మేము దాన్ని ప్రమోట్ చేస్తాం. రే తాడుతో ఇంటి కట్టేయండిరా. సార్ డీల్ సార్, మీరు నాకు ఈగల్ సినిమా గురించి చెప్పండి, నేను మీకు స్పీచ్ రాసిస్తాను. ఈగల బోగల ఏం లేవు. నేను అదే సార్. 9వ తారీఖు హాల్లో చూసుకో ఎన్ని. నేను అప్పుడే ఇస్తాను మీకు స్పీచ్. చెప్పాలంటావు, తప్పదు. లీకులు ఓపెన్ చేయగానే రాసుకోలేదు సార్. అంతే, ఒకటే రథ, ఒకటే కాల్పులు. సర్జికల్ స్ట్రైకు, సర్జికల్ స్ట్రైకు, సర్జికల్ స్ట్రైక్, హెలికాప్టర్లో రచ్చ రచ్చ. సార్ ఇంకా ఇన్ని దడదడలు ఉండయి కదా అని ఇంగ్లీష్ సినిమా అనుకోనేవు. ఆ గెటప్ ఎవరిదే? రవితేజ సార్. ఆ రవితేజ గెటప్, సెటప్, ఆ రాత, ఆ తీత ఎట్టుంటుందో తెలుసా? నికార్సైన నెల్లూరు చేపల పులుసులాగా, ఒంగోలు అల్లూరి స్వీట్ లాగా, రాయలసీమ రాగి ముద్దలాగా, భీమవరం ఆవకాయ బిర్యానీ లాగా అదిరిపోయిద్ది. అచ్చమైన 16 అణాల తెలుగు సినిమా. సార్ నాకెవరూ చెప్పనివి మీరు చాలా చెప్పారు సార్. మీ మేనిఫెస్టో చెప్పండి సార్. మేనిఫెస్టో విషయానికి వస్తే సినిమా చూసిన ప్రతి ఒక్కడికి ₹1,00,000. ₹1,00,000 సరిపడా ఆనందం, సంతోషం. సార్ ఇంకా సినిమా చూసి బయటకు వచ్చే ప్రతి ఒక్కడికి ఉచితంగా మందు. ఉచితంగా మందు దొరికితే ఎంత కిక్కు ఉంటుందో దాని అమ్మ మూడంత కిక్కు. అట్టనే సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ. అందరికీ ఆరోగ్యశ్రీతో పని లేదు, ఏ రోగాలు రావు, హ్యాపీగా నవ్వుకోవచ్చు, సంతోషంగా, ఉల్లాసం. సార్ సూపర్ సార్, నేను ఇంటికి వెళ్ళి మీకు అద్భుతమైన స్పీచ్ రాసి పంపిస్తా. రే కట్టేయండి రైనే, ఏడే కూర్చోండి రై. నా పని పోగే.